వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రాకి సంబంధించిన విషయమే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా హైడ్రా ఒక ప్రకంపన సృష్టిస్తోంది. మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా తీసుకొచ్చే కొత్త జీవోలు ప్రజలకి మేలు చేసేవా లేదా పాలకులకి ప్రయోజనాలు కలిగించేవా? ఈ అంశాలకి సంబంధించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ సాదిక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. సాదిక్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. సాదిక్ గారు, హైదరాబాద్లో మనకి ఈ వర్షాలు పడ్డప్పుడల్లా వచ్చే ఈ వాటరు డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది. ఎన్ని కొత్తగా రోడ్లు వేస్తారు, వెంటనే దవ్వేస్తూ ఉంటారు. అంటే ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకుండా పోతుందా? జీహెచ్ఎంసీకి ఏమనుకోవాలి? ఖచ్చితంగా అండి. ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్లానింగ్ ఉన్నప్పటికీ సమగ్రమైన ప్లానింగ్ తర్వాత మనం రాబోయే కాలాన్ని ముందే ఊహించి చేయడం, ఆ ప్లానింగ్ ప్రకారంగా కట్టడాలకు అనుమతులు ఇవ్వడం, ఇవి జరగవు. ప్లానింగ్ ప్రకారంగా కట్టడాలకు అనుమతులు ఇవ్వడం జరిగితే అసలు ఇంతమంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోలేరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులను, అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటారు కాబట్టి పాలకులను తమ చెప్పు చేతుల్లో తిప్పుకోగలుగుతారు. అంటే ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పార్టీలకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఫండింగ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చెప్పినట్టు మరి పాలన వింటున్నప్పుడు ఇది తప్పదు. మనకేం జరుగుతుంది? చినుకు పడగానే రోడ్ల మీదకి నీళ్ళు రావడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం. చినుకు అంటే మామూలుగా చిన్న వర్షం పడితేనే అల్లకొల్లోలం అవుతుంది హైదరాబాద్. ఎందుకు ఇంత అల్లకొల్లోలం అవుతుందంటే ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఎక్కడ నీరుండాలో అక్కడ నీరు చేరట్లేదు, రోడ్ల మీదకి వస్తుంది. మరి నీరున్న ప్రాంతం ఏమైపోయింది? నీరున్న ప్రాంతం, నీరు ఉండాల్సిన ప్రాంతంలో అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి. నీటిని ఎక్కడైతే మనం నిల్వ చేసుకున్నామో హైదరాబాద్ చాలా పెద్ద చారిత్రక ప్రదేశము. దాంట్లో మూసి ఇక్కడే పుడుతుంది. హైదరాబాద్లో మూసి పుడుతుంది, మన తెలంగాణలో మూసి పుడుతుంది. తెలంగాణలో పుట్టిన మూసి తెలంగాణ పరివాహక ప్రాంతంగా ఉండి తర్వాత మనకు ఆంధ్రలో సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ మూసి అంతా కూడా ఏం జరిగిందంటే, ఎక్కువగా మనము ఒక పట్టణం గుండా మధ్య గుండా పోయేది మూసి. ఒకసారి ఒక హైకోర్టు జడ్జి వచ్చినప్పుడు అన్నారు, నేను మూసిని చూడాలని హైకోర్టు న్యాయమూర్తి నేను చాలా తాతాలాడుతున్నాను, అందుకోసమే నేను హైదరాబాద్కు రావాలనుకుంటున్నాను అని వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇది మూసియా అని ఇబ్బంది పడ్డారు. అంటే మూసిని మనం ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి, అంటే ఒక విధంగా మనం ఉన్నటువంటి జలాశయాలన్నిటినీ కూడా మనకు మనంగా ప్రకృతిని విధ్వంసం చేసుకున్నాం. మన స్వార్థంతో మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కట్టాం, అనేకమైన ఎత్తైన టవర్స్ని కట్టాం, చెరువులో ట్యాంక్స్ కట్టడం, చెరువు నీళ్ళన్నీ ఆపుకోవడం, పరివాహక ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టడం, ప్రభుత్వ అధికారులు దాంట్లోనే అనుమతులు ఇవ్వడం, ఇదంతా కూడా కూడి అంటే తలా పాపం తిలా పిడికెడు. అంటే కంప్లీట్గా హైదరాబాద్ అంటే ఒక పైన పటారం లోన లొటారంలాగా ఎత్తైన ఆకాశ హర్మ్యాలు కనబడుతున్నాయి. ఆ పక్కనే చూస్తే కంపు. అంటే మూసి ఒకప్పుడు అండి నిజంగానే మంచినీటి చెరువు కదండి, మంచినీటిది. దాన్ని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు అసలు దాని పక్క నుంచి వెళ్ళాలంటే కూడా ముక్కు మూసుకున్నా భరించలేనంత ఇదిగా. అంటే ఇంట్లో కొంచెం చెత్త పడగానే ఇమ్మీడియట్గా మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం. దాన్ని అలాగే వదిలేస్తూ, అంటే ఎప్పుడు వదిలేస్తాం? ఆ ఇంట్లో మనుషులు లేనప్పుడు లేదా అది శ్మశానం అయినప్పుడు అది అలా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడాలు, మనకి ఇంత పెద్ద సచివాలయము, అంతెత్తు అంబేద్కర్ గారి విగ్రహము, ఆయన ఆచరణలు పాటిస్తున్నాం. అంటే వాళ్ళవి పెట్టుకొని మనం ఇది చేస్తున్నాం అంటే మనం ఒకవైపు ఒకటి చూపిస్తున్నాం, మరొక వైపు మరో సీన్ చూపిస్తున్నాం. అంటే చాలా ముఖ్యమైన విషయం అమ్మ. దీనికి ప్రజల పట్ల చైతన్యం, ప్రజా చైతన్యం ప్రజలకు తెలిసే విషయం కూడా అయి ఉండాలి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే హైడ్రాని పెట్టిందో, ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ఓకే. ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారి యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే మన ఎంఐఎం వాళ్ళ బిల్డింగ్స్ కానివ్వండి, విద్యాలయాలు దాంట్లో ఉన్నాయంటే ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా. అంటే విద్యాలయాలను దాంట్లో నిర్మిస్తున్నారంటే విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు?
విద్యార్థులకి ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే కట్టుకోవచ్చు అని మనం ఒక ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. అదే కదా. అంటే కట్టుకోవడం వేరు, అవును. దాన్ని ప్రొపగేట్ చేయడం వేరు. అయితే మేము ఏమంటున్నామంటే ఆ భవనాలను కూల్చేయండి, ఆ విద్యార్థులకు తెలుస్తుంది, ఇది ఒక పెద్ద ఎడ్యుకేషన్ మ్యాటర్ అవుతుందని మన ఒక యాక్టివిస్ట్ ఉన్నారు. ఎస్, అంటే కొన్ని వేల మంది తెలుస్తుంది మా 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 కాలేజ్ ఎందుకు కూలగొట్టారు, మా కాలేజీ అసలు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి కదా, తెలియాలి కాబట్టే కూలగొట్టండి. ఆ విద్యాలయ అధిపతులు ఎవరైతే ఉన్నారో అడకదినే వాళ్ళు కాదమ్మా, పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కొన్ని 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి చెప్పండి మిగతా 2-3 నెలల్లోనే కాలేజీలను షిఫ్ట్ చేయాలి. ఇమీడియట్గా విద్యా సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదు. విద్యా సంవత్సరం ఆగడం వల్ల ఇంకా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇంకా దాన్ని లాగి ఇంకా ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా వేడిగా ఉంది, కొట్టేసేయాల్సిందే. అది ఎంఐఎం వాళ్ళదని కాదు, అది పల్లా రాజేశ్వరరెడ్డి అని కాదు, అది మల్లారెడ్డి అని కాదు, అది తిరుపతి రెడ్డి అని కాదు. చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. ఒకవేళ అది చేయలేదనుకుందాం, ప్రజల పట్ల ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం, అంతే. అందరూ ప్రజలు అదే చేస్తారు. అంటే ప్రతి జీవోని ఒక్కొక్క ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా మాత్రమే ఇది లాగా కనిపిస్తోంది అంతే, ఏదొచ్చినా కూడా. ఎంతవరకు ఇది మీరు ఎప్పుడు అన్నట్టుగా? అంటే ఒకటమ్మా, కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, మనం గమనిస్తే ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో పాటు కలిసిపోతారు వాళ్ళు. అంతే, వాళ్ళకు ఒక నీతి నిజాయితీ సిద్ధాంతం అంటూ ఉండదు. మీరు అధికారం ఉన్నా అనుకోండి, మీతో పాటు ఉంటాను, వేరే వాళ్ళ అధికారంలో ఉంటాను, వాళ్ళతో పాటు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేయడం కొరకు. అందుకోసం ఇవన్నీ పక్కకు పెట్టాలి. ప్రజా సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజల మనిషిగా ప్రజా పాలన అందించాలనుకుంటున్నారు కదా ప్రభుత్వం, అందించండి. మీరు ఆగిపోయారనుకోండి, మీరు నోట్ల కట్టల గురించో లేకపోతే ఇంకా వాళ్ళను మభ్యపెట్టడానికో చేస్తున్న యొక్క తతంగంలాగా హైడ్రామాగా అవ్వకూడదు. హైడ్రామాగా ఉండొద్దు, మా అంటే హైడ్రామా కావద్దని మేము కోరుకుంటున్నాం. అసలు అంటే ఈ థీమ్ ఏంటి, ఈ నేమ్ పెట్టడానికి హైడ్రా అనేది కంప్లీట్గా అంటే ఒక వాటర్ రిసోర్సెస్ దానికి అంటే అట్లా నేను లేదు కదమ్మా. హైదరాబాద్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకొచ్చారు. అయితే దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో ఇంతకుముందు డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ జలాశయాలకు సంబంధించినటువంటి ఈ FTLs ఇవన్నీ కూడా చూసినప్పుడు వీటి దృష్టి ప్రభుత్వం ఎప్పుడైతే ఒక దృష్టి పడిందో అది నిజంగా కూడా ఒక మంచి హర్షణీయం, శుభసూచకం. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. మనం అందరం స్వాగతిద్దాం దాన్ని. ఎందుకంటే మనకు ప్రభుత్వం వచ్చి, అంటే మనం తెలంగాణను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇటువంటి ఎందుకు చేసుకోలేక నీళ్లు నిధులు నియామకాలు అన్నాము. మరి నీళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, నగరంలో ఉన్న నీళ్ళ గురించి మరి ఎందుకు గత ప్రభుత్వం మాట్లాడలేకపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ స్వప్రయోజనాలు దాని వెంట దాగి ఉన్నాయి. లేకపోతే సమాధానం చెప్పమండి, ఇప్పుడు మీరెందుకు ఈ పని చేయలేదు? ఇవి ఇప్పుడిప్పుడు వచ్చిన కట్టడాలా? ఈ 10 ఏళ్ళలో వచ్చిన కట్టడాలా? 10 ఏళ్లకు ముందు ఉన్న కట్టడాలు. అంటే నేను చెప్పాను కదమ్మా, తలాపాపము తిలా పిడకడు అని చెప్పాను. అందరి హస్తం ఉంది, ప్రతి రాజకీయ నాయకుడి హస్తం ఉందమ్మ దీంట్లో. కాకపోతే కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం పునరావాసం కల్పించాలి. ఆ దిశలో ఈ ప్రతిపక్ష పార్టీలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకి తెలియక ఈ ట్యాంక్లో వాళ్ళు కొనుక్కున్నారు అంతే. వాళ్ళకి ఇంకోటి ఏంటమ్మా, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే హైకోర్టుకు మూవ్ అవుతున్నారో వాళ్ళకి గమ్మత్తైన విషయం కనిపిస్తుందమ్మా. అరే పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంది, మీకు అనుమతి ఉంది కట్టుకోవడానికి, అనుమతి తర్వాత ఇది ఉంది, ఈ అనుమతి కూడా ఉంది, ఈ అనుమతులు ఎవరు ఇచ్చారు? ఈ FTLలో మీరే కదా ఇచ్చారు. మరి ఎందుకు కోర్టుకొచ్చారు? మరి ఎందుకు కూలగొడుతున్నారు? నీ కోర్టు అడిగింది. ఎందుకు కూలగొడుతున్నారు? మీరే కదా, ప్రభుత్వమే కదా ఇచ్చింది, ప్రభుత్వ అధికారులే ఇచ్చిన కాగితాలు ఉన్నాయి కదా, మరి అన్ని అనుమతులు తీసుకున్నారు కదా, మీరు ఎలా కూలగొడుతున్నారంటే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చింది. అది కాదండి, అవి తప్పుడుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి అధికారులు తప్పుడుగా అనుమతులు ఇచ్చారు. అంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది, గత ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం కామ్గా ఉంటే ఈ ప్రభుత్వం కూడా తప్పు చేస్తున్నట్లే. మరి ఇక తప్పు చేస్తున్నప్పుడు పౌర సమాజం ఊకోదు. ఎప్పుడైనా తప్పు జరిగిందంటే పౌర సమాజం మనలాంటి వాళ్ళందరినీ ప్రశ్నించడం మొదలు పెడతాం. ఆ ప్రశ్న ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదో ఒక మూల నుంచి ప్రశ్న ఉద్భవించి అది ప్రజా ఉద్యమాలుగా మారి మరి వాళ్ళను ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాలి.
అది చేయాల్సిన పని. అయితే వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తారు కాబట్టి కోర్టులలో కూడా మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే పకడ్బందీగా వాదించాలి, పకడ్బందీగా చెప్పాలి, ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినటువంటి అనుమతులన్నీ తప్పు అని చెప్పాలి. అప్పటి ప్రభుత్వాలు తప్పు చేస్తాయని చెప్పాయి, ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పాలి, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా కోరాలి, మనం దీంట్లో భాగం కావాలి, లేకపోతే అందరం కూడా నష్టపోతున్నామని న్యాయస్థానం కళ్ళు కూడా తెరిపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అనుమతులన్నీ తీసుకొని న్యాయస్థానం వెంట ఉండి దీన్ని జాప్యం చేసి హైడ్రాను డ్రామాగా వాళ్ళు చేయాలని అనుకుంటే మనమందరం కూడా ఊరుకోకుండా మనం ఒక ప్రశ్నగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. దాదాపుగా అంటే ఈ హైడ్రాలో ఎన్ని కట్టడాలు ఇప్పుడు దాకా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి? అంటే ఇప్పుడు వాళ్ళైతే కూలగొడుతున్నాయి, ఒక 400 పైగా కూలగొడుతున్నా అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం దుర్గం చెరువు దగ్గర కూడా వచ్చేసారు, దాంట్లో కూడా వాళ్ళు FTL నోటీసెస్లు ఇస్తున్నారు. అంటే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా జరిగింది. పర్సనల్ సెక్రటరీ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి కూడా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకే నోటీసులు ఇచ్చారు. ఇదంతా వాల్టా చట్టంలో వస్తుంది. యాక్చువల్గా ఆ వాల్టా చట్టంలో నీటి చెరువులను మనం పరిరక్షించుకోవడానికి ఉన్నటువంటి సెక్షన్లను ఇక్కడ వీళ్ళు ఉదాహరిస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది వాల్టా చట్టం, 2000 నుంచి ఉంది ఆ వాల్టా చట్టం. ఆ వాల్టా చట్టం రాకముందు మండల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి చేయలేకపోయాయని తెలిసాయి. ఇప్పుడు వాటన్నిటిని యాక్టివేట్ చేయాలి, చేసి మన గత వైభవాన్ని మళ్ళీ మనం తిరిగి రాబట్టుకోవాలి. దానికి కొంత శ్రమ కావాలి, కొంత త్యాగం కావాలి, పొలిటికల్ కమిట్మెంట్, రాజకీయ సంకల్పం ఉండాలి. రాజకీయ సంకల్పంతోనే జరుగుతుంది. రాజకీయ సంకల్పం అయితే కనిపిస్తుంది, పైకి మాత్రం కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక ప్రాజెక్టు, ఏదైనా ఒక పథకం అభివృద్ధి చెందాలంటే, ఇట్లాంటి పనులు కావాలంటే గట్టి రాజకీయ సంకల్పం ఉండాలి. తర్వాత బ్యూరోక్రటిక్ కమిట్మెంట్ అంట, అధికారుల చిత్తశుద్ధి. రంగనాథ్ గారు అలా అధికారుల చిత్తశుద్ధిలా కనిపిస్తున్నారు. కానీ ఈ రెండింటికి తోడుగా ప్రజల భాగస్వామ్యం అవసరం, పీపుల్స్ పార్టిసిపేషన్ అంటాం. ఈ మూడు ఉండాలి: పొలిటికల్ విల్, బ్యూరోక్రటిక్ కమిట్మెంట్, పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం. ఈ మూడు కనుక అయితేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి, రెండు అయితే కనిపిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలి, రిహాబిలిటేషన్ చేయాలి, ప్రజలు తిరుగుబాటు చేయకుండా చెప్పాలి, ఇది ఇట్లా అయితేనే మనం బాగుపడతామని చెప్పాలి, మనం తప్పు జరిగిందని చెప్పాలి, ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పాలి. ఇవన్నీ చెప్పడం ప్రక్రియలో మనం ముందుకెళ్ళాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని రాజకీయం చేసి ఇది తప్పు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నిజంగానే అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూలగొట్టేస్తున్నారు మావన్నీ అన్నట్టుగా మిగిలిన గత ప్రభుత్వాల తాలూకు ప్రజలు అంటున్న నేపథ్యంలో నిజంగానే ఇది మీరు అన్నట్టుగా చెరువులో కట్టారు, దాన్ని కూల్చివేత వరకే అది పరిమితం అవుతుందా? తిరిగి దాన్ని చెరువులుగా పునరుద్ధరించాలి అని అంటే వీళ్ళంతా మళ్ళీ అది ఎన్నేళ్ల ప్రక్రియ? ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న ఇస్తారమ్మా. క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు కూలగొడుతున్నాము? వాళ్ళు ఫుల్ ట్యాంక్లో కట్టారు కాబట్టి కూలగొడుతున్నాము. కూలగొడితే ఏమొస్తుంది? ఆ చెరువులో మళ్ళీ నీళ్ళు వస్తాయి. మరి దీన్ని కూలగొట్టినప్పుడు ఈ చెత్త అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కూలగొట్టడం ఎందుకు? ఆ చెత్త అంతా తీయకుండా మళ్ళీ చెరువుగా కనిపించకుండా మనం చేసే పనులు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఎందుకు, మనం ఇబ్బంది పడడం ఎందుకు? ఖచ్చితంగా మీరు అన్నట్టు కూలగొట్టడమే కాదు, కూలగొట్టిన డెబ్రీస్ అంతా కూడా తీయాలి. మళ్ళీ జలాశయముగా నిండిపోతేనే అక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. ఈ ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్లతో పాటు చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి. వాళ్ళే లేరు. అటువంటిప్పుడు వీళ్ళకి పునరావాసం కల్పించాలి. వీళ్ళందరినీ మొత్తం తీయాలి కదమ్మా. వీళ్ళని ఒక పెద్దవాళ్ళని తీసేస్తే, పెద్ద గులో కొట్టేస్తే చెరువు నీళ్ళని వీళ్ళ మీదకి వెళ్ళిపోవా? మరి అక్కడ చెరువుకు పూర్తిగా చెరువు నీళ్ళు ఎట్లుంటాయి? కాబట్టి మొత్తం సమస్తంగా క్లీన్ చేయాలి. టోటల్గా క్లీన్ చేయాలన్నప్పుడు వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళ రీహాబిలిటేషన్ స్కీమ్ పెట్టాలి, వీళ్ళకి పునరావాసం కల్పించాలి, వీళ్ళని నచ్చ చెప్పాలి. వీళ్ళని తీసుకెళ్లే ప్రక్రియలో రాజకీయ పార్టీలను ఏకం కావాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, తర్వాత చెరువును చూడగలగాలి. మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రక్రియ, అంత చిన్న ప్రక్రియ కాదు. కాకపోతే మొదలు పెట్టాలి, మొదలు కావాలి. ఆ మొదలు కావాల్సిన ప్రక్రియను మనం వెంటపడి పూర్తి చేసుకోవాలి. ఒకవేళ పూర్తి చేసుకోలేదనుకోండి, అప్పుడు ఏదో తెలంగాణను తెచ్చేది మేమే, సచ్చేది మేమే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణను తెచ్చిన సమయంలో, కరెక్ట్ టైంలో తీసుకురాకపోవడం వల్ల సచ్చేది వాళ్ళే అయ్యింది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లోపల ప్రజల యొక్క విశ్వాసాన్ని సత్వరం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ ఆ విశ్వాసాన్ని మనం అట్లాగే ఉండేటట్టు చేస్తేనే అవుతుంది. అప్పుడు ఆ నీళ్ళలో ఎప్పుడైతే ఇదంతా ప్రక్రియ ఉంది కదా, ఆ జలాశయాన్ని మనం చూసినప్పుడు ఇంతకుముందు దీంట్లో 50 బిల్డింగులు ఉండే, దీంట్లో మీద ఒక 100 బిల్డింగ్లు మేము గురగొట్టాం, ఇక చూడండి నీళ్ళు అని చూపించగలిగినప్పుడు మాత్రమే హైడ్రా డ్రామాగా కాదు,
హైడ్రాగా మిగిలిపోతుంది. అవును. అంటే ఈ నేపథ్యంలో ఇది కొన్ని ఏళ్ల ప్రక్రియ నిజంగానే. ఈ నేపథ్యంలో అంటే ఒకవేళ గవర్నమెంట్ మారినా లేదంటే ఇంకేదన్నా ఆలోచన పరంగా తీసుకున్నా ఇవి సగం సగం పనుల్లాగానే మిగిలిపోయే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అమ్మా మీరు అన్నట్టు నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారిని మార్చడానికి ముఖ్యమంత్రిగా అప్పుడు కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు, మెడికల్ కాలేజీలకి. అది ఏం జరిగిందో కానీ చిలికి కానివాని ఆయన పదవి నుంచి తీరిపోయారు. మరి హైడ్రా ఈ ప్రభుత్వాన్ని మార్చబోతుందా? హైడ్రాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి ఉన్నటువంటి వాళ్ళు మరి ఏమైనా తిరుగుబాటు చేయబోతున్నారా? మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న మీరు అన్నది. మరి గట్టి సంకల్పం ఉందా? గట్టి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు కదలబోతుందా? హైడ్రా ఒక తుఫాన్గా మారబోతుందా, లేకపోతే ప్రజా సంక్షేమ పథకంగా ముందుకెళ్ళబోతుందా? ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో వాళ్ళు ఊరుకోరు, ప్రభుత్వాలను సైతం మార్చడానికి కుప్పకూర్చడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దానికి మేము అనుకుంటాం ప్రజల సంకల్పం ఉంది కాబట్టి ప్రజల ప్రేమాభిమానులు మరి ఈ ప్రభుత్వంతో ఉంటాయి ఒకవేళ ముందుకెళ్తే, లేకపోతే రెండింటికి చెడ్డ వాళ్ళు అవుతారు. కాబట్టి నిజంగానే మీరు అన్నట్టు ఈ లోకల్లో అంటే పెద్దవాళ్ళకి ఏమన్నా అయితే వెంటనే వచ్చేస్తారు, పేదవాడికి అయితే పెద్ద పట్టించుకో. అంటే చిన్న గుడిసెలు ఎక్కడైనా తీసేయండి, కామన్గా తీసేసినాం అంటారు. ఒక 4 టవర్స్ తీసేయనండి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని ముట్టుకోండి, మీరు పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీని ముట్టుకోండి, కూలగొట్టండి. ఇవన్నీ ఈజీ కాదు. మీరు గుడిసెలు నిమిషాల మీద తీసేస్తారు. మనకు ప్రజలు కూడా పట్టించుకోరు, గుడిసెలు వేసుకున్నారు తీసేస్తారు. ఇది వెరీ కామన్ ఫినామినా. కానీ పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీలను కూల్చడమే గొప్ప. మల్లారెడ్డి ఇంజనీరింగ్ అవి అనుమతులు లేకున్నా అవి FTLలో ఉన్నా అంటే ఎంత ఘోరమమ్మా ఇది. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళే చూపించుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఏంటో చూపించాలి. నౌ వాట్స్ గవర్నమెంట్ అంటే ఏంటి, పాలన అంటే ఏంటి చూపించదలుచుకుంటే రేపు ఖచ్చితంగా పట్టం కడతారు ప్రజలు తప్పకుండా. అయితే హైడ్రా డ్రామాగా మిగిలిపోకుండా మీరు అన్నట్టు ఒక గట్టి సంకల్పంతో ఒక యాక్షన్ ప్లాన్తో సంవత్సరమైనా సరే 2 సంవత్సరాలైనా సరే మేము ముందుకెళ్తాం అని అనుకోవాలి. ఎందుకంటే ఇవి గతంలో మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 14 బ్యాంకులను ఒకటేసారి నేషనలైజ్ చేసింది. దాని యొక్క ప్రభావం ఆమెను తీసేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాయి. తర్వాత ఆమె ఎమర్జెన్సీ పెట్టడానికి పోయింది. అది అంటే ఏదైనా ఒక గట్టి సంకల్పంతో పోతున్నప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ప్రభుత్వాన్ని పడగొట్టే సమస్యలు కూడా మొదలవుతాయి. మనం మీరు హైడ్రాను ఆ విధంగా కాకుండా హైడ్రాలో మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని పోండి. ప్రజలు మీతో ఉంటే సరిపోతుంది. పదవులు ఉన్నా లేకున్నా ఏం లేదు, మేము పదవి పోయినా ఏం లేదు, ప్రజలతో ఉంటామని రండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళందరూ ఎందుకు ఆపారు ఆ రోజు? మరి బీఆర్ఎస్ ఒక 10 మాత్రమే కూలగొట్టి ఎందుకు ఆపింది? ఒక పెద్ద ప్రశ్నను మనం వదిలిపెడదాం. ఈరోజు మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, మంచి పాలన ఇద్దామనుకున్నారు కదా, మరి ఎందుకు మీరు ఈ విధంగా చేయలేకపోయారు? ఒక ప్రశ్న వాళ్ళ ముందు మిగిలింది కదా. ఇవన్నీ మీరు అందరూ అడుగుతారు కదా, మరి వారు గత ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేదని ఒక ప్రశ్న మిగిలితే మీరు కూడా చేయలేదంటే అనుకుంటే ప్రభుత్వాలు ఏం చేయవు అనే అటువంటి దారిలోకి వస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు వచ్చినా ఏముంది, మన రాతలు మారవనే స్థితిలోకి వచ్చేస్తారు ప్రజలు కూడా వచ్చేస్తారు. సో ధరణి పోర్టల్లో ఉన్న ఈ లొసుగులు కానీ ఇంకేదైనా కూడా ఎంతవరకు ఇదయ్యాయండి? ఇప్పుడు మనం ధరణి గురించి మాట్లాడుకోవాల్సి వస్తామా? ధరణిలోకి మరి హైడ్రాకు ఒక సంబంధం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏంటి ఆ సంబంధము? ఏంటి మీరు ఈ రెండింటిని కలిపి చెప్తున్నారంటే, భూమి ఇంచు భూమి కొలవాలి. భూమి కొలిస్తే ఎంత చెరువు ఉంది, ఎంత సికం ఉంది, అంటే సికం అంటే అక్కడ వేసుకునే అక్కడ బఫర్ జోన్ లాంటిది అన్నది, బఫర్ జోన్ సికం ఉంది. మరి ఆ సికంలో ఎన్ని కట్టడాలు ఉన్నాయి, ఎంత బఫర్ జోన్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి ఆ ఊర్లో, ఆ ట్యాంక్స్ నేడు ఎందుకు నిండుతలేవు? చాలా గమ్మత్తైన ప్రశ్న అమ్మా ఇది. ఏం చేస్తారంటే కొన్ని టౌన్స్లో ఒక కుంట ఉంటుంది. ఆ కుంట ఏమని చేస్తారంటే ఒక ప్లాన్ ఇస్తారు. ఆ కుంటకు అక్కడికి వెళ్ళి ఆ కుంటలోకి వచ్చే నీటి ప్రవాహం ఉంటుంది. అక్కడ ఆ నీటి ప్రవాహం అటు మళ్ళిస్తారు, ఈ నీటి ప్రవాహం ఇటు మళ్ళిస్తారు, ఈ నీటి ప్రవాహం ఇటు మళ్ళిస్తారు. మళ్ళీ చేసి ఏం చేస్తారు, ఈ కుంటలోకి నీరు రాకుండా చేస్తారు. ఓకే, ఈ కుంటలోకి నీరు రాకుండా చేసి ఏమని రిపోర్ట్ తయారు చేయిస్తారంటే, ఈ కుంటలో నీరు రావట్లేదు కాబట్టి దీనికి ఆయకట్లేదు,
ఇది అవసరం లేదు అని ప్రజలకు ఒక అర్థంలాగా చూపిస్తారు. దీని అవసరం లేదు అని చెప్పేసి అవసరం లేని ప్రతిపాదనను స్థానిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఈ కుంటను మొత్తం ఉంచేస్తారు. ఇది లీగల్గా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ప్లాన్డ్గా చేస్తారంటే ఆ భూమిని కొలగట్టడం కొరకు, ప్రజలను నచ్చేయడం కొరకు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, భూమి ఇంచు కొలిసినప్పుడు భూ సమగ్ర సర్వే జరగడం అనేది ధరణి తర్వాత వచ్చే నూతన చట్టంలో ముసాయిదాలో ఉంది. కాబట్టి భూ సమగ్ర సర్వే కనుక జరిగితే ఆ ఊర్లో ఉన్న చెరువెంత, ఆ ఊర్లో ఉన్న కుంటలు ఎంత, ఆ ఊర్లో నీటి ప్రవాహం ఎంత, ఆ ఊర్లో ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పుడు ఇట్లాంటివి జరగవు. అందుకోసం దీనికి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఏంటంటే భూ సమగ్ర సర్వే జరగాలి. ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల్లో ఎంతెంత విస్తీర్ణం ఉంది అని జరిగితేనే అవుతుంది. అది రెండో విషయం. ఇప్పుడు మరి ధరణి విషయానికి వచ్చినప్పుడు ధరణి మార్చేస్తాం, ధరణి బంగాళాఖాతంలో గడుపుతాం అంటేనే వీళ్ళని గెలిపించారు ప్రజలు. మరి ధరణి బంగాళాఖాతంలో వేయడానికి 7 నెలలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళంతా మరి నేను కమిటీని విమర్శించడం లేదు, కానీ కమిటీతో పాటు మేము కలిసి ప్రయాణం చేయాలనుకున్నాం. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుందని. కానీ కమిటీ కొండను దవ్వి ఎలుకను పడుతున్నట్టు చేయొద్దు. కొండను దవ్వి కొండనే దవ్వాలి, కొండను దవ్వి కొండనే చూపించాలి. అందుకోసమని మేమేం చెప్తున్నాం, కొండంత పని చూపించాలి, కొండంత పని చూపించాలి. మేము కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా చూపిస్తాం. ఏదో చిన్న 6 చట్టం కాదు, రెవెన్యూ కోడ్ తీసుకురావాలి. సమగ్రంగా ఇట్లాంటి విషయాలు వస్తున్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకోవాలి. అసలు ధరణి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడంలో ధరణి సమస్యలు, ధరణి బాధితులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది. ఆ రోజు ధరణి బంగాళాఖాతంలో పడేస్తా అన్నటువంటి వాళ్ళు మీరు వచ్చారు. ధరణి లేకుంటే దారుణమే, మీరు మునిగిపోతారని చెప్పినా కూడా ప్రజలు వినిపించుకోలేదు, మిమ్మల్ని గెలిపించారు. 95 సమావేశాల లోపల అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో మమ్మల్ని గెలిపించండి, ధరణి కావాలా వద్దా అని అప్పటి ముఖ్యమంత్రి చేతులు లేబట్టి బహిరంగ సభల్లో ప్రసంగం చేసిన విషయాలు చూసాం. అయినా కూడా ప్రజలు పట్టించుకోలేదు, ధరణి అవసరం లేదని చెప్పారు. కాబట్టి మీ ప్రభుత్వం మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మీకు ఏముంది, ఖచ్చితంగా మీరు మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించకుండా మీరు 7 నెలలు గడిపారు. మరి రాబోయే సమావేశాల్లో ఇప్పుడు అయితే ఒక ముసాయిదాని అయితే తీసుకొచ్చారు. ఆ ముసాయిదా మీద ప్రజల అభిప్రాయాలు వచ్చాయి. ఆ ప్రజల అభిప్రాయాలను తుంగలో దొక్కి ఏదో నిపుణులు మాత్రమే చెప్తున్నారని కనుక తీసుకుంటే మళ్ళీ ధరణి దరిద్రం అవుతుంది. మళ్ళీ ఆ దరిద్రమే మళ్ళీ మనకి జుట్టుకుంటుంది. ధరణి సమస్తం కాదు, అస్తవ్యస్తం అనుకున్నప్పుడు మళ్ళీ అస్తవ్యస్తంగా ఉన్న చట్టం కాకుండా ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి. అది జరిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో మళ్ళీ ప్రజలు ఇదైపోయారంటారా? అంటే ఇప్పుడు దాకా వాళ్ళకి సంబంధించినవి, ఎందుకంటే ధరణిలో ఎక్కువగా వినిపించినవి మా భూమి ఉన్నదానికంటే తక్కువ ఇదైందనో, ఎవరిదో ఇంకో దాంట్లో కలిపారనో, అసలు నాకు భూమి మొత్తానికి పోయిందనో ఇదిలో కొంతమంది ఇదయ్యారు. ఇప్పుడు అంటే కంప్లీట్గా దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా మార్పులు? ఇప్పుడు అయిద్దమ్మా, ధరణిని క్యాన్సిల్ చేస్తున్నాం చాలా క్లియర్గా ప్రకటన చేసేసారు. నూతన ముసాయిదా చట్టంలో కూడా రాశారు. గత చట్టం 2020 చట్టాన్ని రద్దు చేస్తున్నామని ముసాయిదాలు పెట్టారు. అది క్లారిటీగా ఉంది. ఇంకా ముందు విషయానికి వచ్చినప్పుడు ఎందుకు సమస్యలు వచ్చాయి ధరణి? యాక్చువల్గా దాన్ని తీసుకోకుండా మనం ఇంకో చట్టాన్ని తయారు చేసినాం అనుకోండి, అంటే గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోతే ఇది కూడా దరిద్రం. అయితే ఆ కన్ఫ్యూజన్ లేకుండా అసలు ఏం జరిగిందంటే, భూమికి సంబంధించి ఆ రోజు గ్రామ సభలు పెట్టలేదు. ఆ రోజు గ్రామంలో మీకెంత భూమి, అసలు మీ డీటెయిల్స్ అన్ని రాస్తున్నప్పుడు నేను మీ డీటెయిల్స్ రాశాను. ఓన్లీ మీ గురించి నాకు కొంతే తెలుసు, కానీ ఫిలప్ అన్నీ కూడా మీ ఏజ్లో వేరే వేసేసినాను, మీ నేమ్ వేరే వేసినాను, మీ నేటివ్ ప్లేస్ వేరే వేసినాను అనుకున్నాను అనుకోండి. మీదంతా బయోడేటా నేను నింపాలా, మీరు నింపాలా? అదే నేను నింపాను మీ బయోడేటాను. నేను నింపినప్పుడు అట్లా ఆ విధంగా నింపి ఏం చేసిండ్రు, ధరణిని ఇది ఈ భూములన్నీ ఇవి అని ధరణిలోకి ఎక్కించారు. ఎక్కించినప్పుడు ఎవరికైతే భూమి ఉందో, మీ భూమి ఉందో మీ పేరు ఎక్కలేదు, మీకు అమ్మిన వాళ్ళ పేరు వచ్చింది. వాళ్ళ ఇంటికి ఒక 20 ఎకరాల స్థలం ఉంది అని వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళు మహా పండుగ చేసుకున్నారు. ఎందుకు అంటే మనకు రైతు బంధు వస్తుంది 20 ఎకరాలు. ఇక వాళ్ళ ఇంట్లో నేను రేపటి నుంచి రేషన్ ఇవ్వనమ్మా, రేషన్ పైసలు మీకు ఇవ్వను, ఆ రైతు బంధు 20 ఎకరాలే వస్తాయి అని ఇక్కడ వెలమ దొర కానివ్వండి, రెడ్డి దొర కానివ్వండి, ఈ దొరలందరూ కూడా ఇంట్లోకి పాస్బుక్లు రాగానే పండుగ చేసుకున్నారు. ఆ అమ్మగారు అబ్బా నేను అమ్మిన భూమి కూడా వచ్చిందండి దీంట్లో. మనం అనుకున్న ఆ రోజుల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మూట కట్టుకొని హైదరాబాద్కి వచ్చారు. మాకు భూములు వద్దు బాబు, బతికితే చాలు, మాకు ఈ భూములు వద్దు, నీకు 50 ఎకరాలు ఉంది, అమ్మో తెలంగాణ వాళ్ళు నక్సలైట్ చంపేస్తారు అనేసి ఏం చేశారు, ఈ భూమిని వదిలిపెట్టేసి నువ్వు ఇంత తీసుకొని అందరికీ అమ్మారు. ఎట్లా పడితే అట్లా కాగితాలు రాసిచ్చారు. ఆ కాగితాల మీద ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళు ఏం చేశారు, ఈ ధరణి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ పేర్లు కాకుండా దొర ఇక్కడికి వచ్చి ఆ పైసలను తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు కట్టుకున్న దొరకు వచ్చేసింది. ఆ వెలిమ దొరనో, ఆ రెడ్డి దొరనో, ఇంకే దొరనో అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ భూములన్నీ ఏమైపోయాయంటే అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. దొర మరి నీ పేరు వస్తుంది, మీ నాయన అమ్మిండు అంటే, నేను వచ్చి అక్కడ ఊర్లో ఇప్పుడు ఏమైనా వ్యవసాయం చేసుకుంటున్నా, నేనేం వ్యవసాయం చేయట్లేదే, నువ్వే చేసుకోపో, నేనేం రాను, నేను వచ్చి ఇప్పుడు ఊర్లో వచ్చి చేస్తానా, నాకు ఇప్పుడు వ్యవసాయం మర్చిపోయాను నేను అంటే, అది కాదు దొర మరి రైతు బంధు మా ఇంటికి నువ్వు పోయి చేయి, లేకపోతే ఈ 20 ఎకరాలు ఇంకొకరికి అమ్మేస్తా పొద్దుటి వరకు నడు అంటే ఏడ్చుకుంటూ మళ్ళీ గ్రామాలకు పోయినరు. భూమి ఉన్న వాళ్ళను ధరణి భూమి లేని నిరుపేదలుగా మార్చింది కదా, అందులోనే వ్యవసాయ కూలీని చేయలేదు. వ్యవసాయం అందుకోసమని వాళ్ళు ఏడ్చారు. ఆ ఏడుపు ఒట్టిగా పోలేదు, ప్రభుత్వాన్ని మార్చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సమగ్రంగా ఆ ఊర్లో భూమి మీద ఎవరున్నారు సమగ్ర సర్వే చేయాలి, గ్రామ సభ పెట్టాలి. దొర ఉన్నాడా, ఇక్కడ ఉన్నాయని ఉన్నాడా, మధ్యవర్తులు ఉన్నారా, ఎవరున్నారు భూమి మీద, ఆ భూమి మీద ఉన్న వాళ్ళ పేర్లే ఆర్ఓఆర్ రికార్డుగా తయారు చేయాలి. ఆ భూమిని నిజంగా ఉన్న వాళ్ళే గ్రామ సభలో, మీకుందా భూమి, నాకుందా భూమి, నిజంగా ఈయనకు భూమి ఉందా, ఉన్నది సార్, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, మరి ఈయన పక్కన ఈయన లేడు, ఈయన పేరు ఒట్టిగానే రాసుకున్నాడు. పేరు ఒట్టిగానే రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఒట్టిగా రాసుకున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టాలి. భూమి ఉన్న వాళ్ళను భూకేంద్రకంగా వాళ్ళ గ్రామ సభల్ని మనము ఒక టూల్గా, గ్రామ సభలు మాత్రమే కాదు, గ్రామ సభల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని అక్కడ ఇంకోటి పారదర్శకమైన ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెంట్ అంటారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఊర్లో ఏం చేశామంటే అప్పుడు మేము ఈ సర్వే చేస్తున్నప్పుడు ఒక ఊర్లో ఒక పహని మొత్తం కూడా గోడ మీద రాసాం. గోడ మీద పహని అన్నాం. గోడ మీద పహని అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి 100 ఎకరాలకు సంబంధించి ఎవరెవరి పేరు మీద భూమి ఉందో రాసాం. అనుభవదారు కాలం అదంతా గోడ మీద, ఈ పుస్తకాలు ఉండేది గోడ మీద రాసాం. గోడ మీద రాగానే పండ్ల పుల్లు వేసుకుంటూ వచ్చి, అరే ఈ దొరకెక్కడిది భూమి లేదు కదా, మరి ఆయన పేరు ఎందుకు వస్తుంది అని ఒకరు, అరే నిజం రా ఇది లేదు అని ఇంకొకరు. ఇట్లా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి దాని మీద చర్చ పెట్టారు. ఇది ఏంటిది, ఇది కరెక్టేనా కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్టేనా ఇది కాదు, ఇది కరెక్టేనా ఇది కాదు అని దాంట్లో వడపోతగా తీసినటువంటి అట్లా చేసి గ్రామ సభలు పెట్టి ఈరోజు భూమిని ఇంచు కొలిసి భూమికి అక్షాంశ రేఖాంశాలను ఫిట్ చేసేసి భూమి తరగని భూమిగా చేస్తే అప్పుడు మాత్రమే అవుతుంది. కానీ లేకపోతే ఈ భూ సమస్యలు పరిష్కారం కావు. ఈ పాలకులు ఎట్లనే మనల్ని వంచుకుంటూ పోతారు. ధరణి తర్వాత భూమాత వస్తుంది, ఇప్పుడు భూమాత అంటున్నారు, ధరణి తర్వాత భూమాత వస్తుంది, భూమాత తర్వాత ఏ మాత వస్తుందో తెలియదు, కానీ సమస్యలు అట్లాగే ఉంటాయి. అందుకోసమని ధరణి నుంచి భూమాతకి వెళ్తున్నప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కోరారు. సీఎం గారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే వీళ్ళు నిపుణులు తీసుకెళ్ళేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. లేదండి మీరని కాదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ రోజుల్లో కూడా జరిగాయి, అందుకోసం ప్రజాభిప్రాయాలు తెలుసుకుందామని ఆగస్టు 23 వరకు టైం ఇచ్చారు. అప్పుడు అయిపోయింది ఆ టైం, అందరూ కూడా చేశారు. కలెక్టరేట్ సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పుడు మేము ఇచ్చిన అభిప్రాయాలను మీరు చెత్తకుండలో పడేయకండి. ఏదో నామకే వస్తే అభిప్రాయాలు తీసుకున్నాం చెత్తకుండలో పడేసి మళ్ళీ అదే చేసింది అనుకోండి, కాదు. ప్రతి ప్రజాభిప్రాయాన్ని స్వీకరించండి, దాన్ని స్కాన్ చేయండి, చేసి ప్రజల అభిప్రాయాల రూపంలో ఈ చట్టాన్ని తీసుకురండి. ఒకవేళ లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు, మళ్ళీ మేము ప్రజల దగ్గరికి పోవాల్సి వస్తుంది, మళ్ళీ ప్రజలకు నేను చెప్పాల్సి వస్తుంది. సో అదంటే ఈ ఫైలింగ్ అంతా కూడా ఎంత టైం తీసుకునే ఇది ఉందంటారండి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఒక 45 రోజుల్లో ఒక బిల్ తీసుకొస్తా అంటున్నారు రెవెన్యూ మినిస్టర్. దీన్ని స్కాన్ చేసేసి మంచి బిల్ రావాలని మనం ఊహిస్తాం. మంచి బిల్ కనుక రాకపోతే, అంటే మంచి బిల్ అంటే మంచి చట్టం, ఇప్పుడు గ్రామ సభలు పెట్టాలి, భూమి మీద ఉన్నవాడికి భూమి ఇవ్వాలి, కరెక్ట్గా ప్లాన్ చేసి ఇవ్వాలి, కొంత సమయం పడుతుంది. భూమి సమగ్ర సర్వే అంత ఈజీ కాదమ్మా, 2 సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీ ప్లాన్ కాదు. దానికి నిధులు కూడా మనకు 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మనకు అవసరం పడతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తెచ్చుకొని నెమ్మదిగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా చిత్తశుద్ధి లేకుండా ఏదో చేస్తామంటే కాదు మాత్రం ఈ హైడ్రా అండ్ ధరణి కుప్పం అంతే. నిజంగానే అంటే నిజంగానే సిన్సియర్గా చేంజ్ చేసుకోవాలి. ఒక చేంజ్ అంత ఈజీ కాదమ్మా. ఏదో మనం కొటేషన్ పెట్టుకొని మార్పు రావాలి, ఇంకేదో కావాలి అన్నంత ఈజీ కాదు. మార్పు రావాలి అంటే మార్పుకి తగినటువంటి వాతావరణాన్ని మనం చేయాలి. అంటే ఒక్కోసారి ఏం చేస్తుంటే కొండ నాలుకకి మంది వేస్తే ఉన్న నాలుగు పూసుకుపోయే అవసరం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఏ మంది ఎట్లా వేస్తున్నాం అని చూసుకోవాలి.
అవన్నీ ప్రమాదాలను చూసుకోవాలి. దానికి ప్రజల పట్ల ఒక విధేయతను ఉండాలి, ప్రజల్ని గౌరవించాలి. ప్రజల్ని గౌరవించినంత వరకు ఇది కాదు. వీళ్ళు ప్రజల్ని గౌరవించకుండా నిపుణులను మేధావులను తీసుకుంటే తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవాలని మేము అంటున్నాం. వాళ్ళు కూడా ప్రజల వైపు ఉంటారు కాబట్టి, కానీ ప్రజల అభిప్రాయాన్ని బాగా గౌరవించే సాంప్రదాయం ఒకటి ఉండాలి. డెఫినెట్గా. అంటే మీ ఉద్దేశం ప్రకారం అధినేత నిర్ణయం తీసుకున్న ఒక మంచిదే అయినా కూడా కింద ఎప్పుడు కింది స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మనకి సినిమాలో చూపించినట్టుగా ఒక మంచి ఒపీనియన్తో ఆ బంగ్లాకి సంబంధించిన యజమాని ఉంటాడు. కింద ఆయన నియమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మెల్లమెల్లగా దాన్ని ఆమ్యామ్యాలకు అలవాటు పడటమో లేకపోతే ఇది చేయటమో ఆయన వరకు ఆ విషయాన్ని చేరనివ్వకుండా చేస్తూ ఉంటారు. సో అది రాజకీయాల్లో జరిగే విషయమే. సో ఇది ఎంతవరకు మీరు అన్నట్టుగా ఒక ట్రాన్స్పరెంట్, ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఏదైతే ఆ కాలంలో జరిగిందో అది ఎంతవరకు అవకాశం ఉందంట? ఉందమ్మా. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు, రాజు తలుచుకుంటే విపరీతమైన బడ్జెట్ ఉంటుంది, కానీ కమిట్మెంట్ ఉండాలి. కానీ ఇది ప్రజలకు చేర్చాలని ఉండాలి. అధిష్టానం అని ఢిల్లీలో టూర్లు కొట్టడం కాకుండా ప్రజల గ్రామాలకు టూర్లు కొట్టండి. మీరు పైకి ఢిల్లీకి పోయే బదులు 20 సార్లు గ్రామాలకు రండి. లేకపోతే ఆ ఢిల్లీ పోయి రాగానే మళ్ళీ గ్రామం పోండి. మీకు సమస్యలు ఉంటే మీరు ఢిల్లీకి పోవద్దని నేను అనట్లేదు. మీరు ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా అన్నిసార్లు గ్రామాలకు రండి. మీరు ఢిల్లీ పోవద్దు, మీరు ఢిల్లీలో చేయొద్దు రాయకేం అనట్లేదు. మాకు అవసరం లేదు. మీరు అటు ఎన్నిసార్లు పోయినో ఇటు ఎన్నిసార్లు రండి అంటున్నాం. అంతే తప్ప మీరు పోవద్దండి. మీరు గ్రామాలకు రండి, మీ మంత్రులు గ్రామాలకు రండి, గ్రామంలో చర్చిద్దాం రండి. అప్పుడు వచ్చిన మంత్రి ఒకప్పుడు ప్రజల మనిషి అనుకున్న వాళ్ళు ఇప్పుడు 4 గన్మెన్లను పెట్టుకుని వస్తే మేము మళ్ళీ అదే దూరం ఉన్నది. అంతే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పాలనలో ఏమవుతుందంటే మనుషులు మారుతుండ్రు, వాళ్ళ సీట్లో వీళ్ళు. కానీ ఆట కాదమ్మా ఇది. సపోజ్ ఇది ఒక ఆట అనుకుందాం. ఆట తీరు మారాలి కానీ ఆటగాళ్ళు మారొద్దు. ఇప్పుడు ఆటగాళ్ళే మారుతున్నారు. మనం ఏం కోరుతున్నాం అంటే ఆట తీరు మారాలి. మళ్ళీ వీళ్ళు వచ్చి అదే ఆట ఆడితే కానీ మనుషులు మారేందుకు కానీ అదే ఆట అయింది అని. అందుకోసం మేము ఆట తీరు మారాలి, ఆటగాళ్ళు కాదు మేము మార్చేది. మేము మిమ్మల్ని ఎన్నుకునేది ఆట తీరు మార్చడం కొరకు ఎన్నుకున్నాం. మరి ఆట తీరు మార్చకపోతే మేము ఆట తీరు గురించి చెప్పాల్సి వస్తుంది ప్రజలు. తప్పకుండా అంతే. ఎందుకంటే ఇక ఫ్లైట్లకి తిరిగి మీరు క్షేత్రస్థాయిలో పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అట్లా చేసుకోవాలి తప్ప ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో మనం ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి. అంతే తప్ప ఒకవేళ ప్రతిపక్షాలు ఎప్పటికీ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. ప్రతిపక్షాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ ఉంటాయి. ప్రజల హక్కులకు భంగం కలగొద్దు. వాళ్ళు అరెస్ట్ చేశారని మీరు అరెస్ట్ చేసిన అనుకోండి, వాళ్ళు లాకప్లో పెట్టి డెత్ చేస్తే మీరు లాకప్ డెత్ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడైనా సభలు సమావేశాలు పెడితే మీరు పోలీస్ స్టేషన్లో మీరు తరలించారనుకోండి, వాళ్ళు ధరణిలాగానే మీరు కూడా ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు హైడ్రాని కొద్దిగా మొదలుపెట్టి డ్రామా చేశారనుకోండి, మీరు అట్లాగే డ్రామా చేశారనుకోండి, మేము ఖచ్చితంగా మనమందరం ఖచ్చితంగా ప్రజలం కాబట్టి సమాధానం చెప్తాం. అంటే మీరు అన్నట్టు ఇదివరకు గోడ పత్రికలు లేవు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇదైపోయింది కాబట్టి ప్రతిదీ ఒక అఫీషియల్ పోర్టల్ మీద ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని కాకుండా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రతిదీ ఒక ట్రాన్స్పరెంట్. ఇది సాధ్యమేనా? సాధ్యం, కానీ అవినీతి ఉన్న చోట అసాధ్యం. నేను కొంప కొల్లేరు చేద్దాం అంతా నేను తినేద్దాం అనుకున్న చోట నేను ట్రాన్స్పరెంట్గా ఎందుకుంటా? నేను ట్రాన్స్పరెంట్ కుంటే నా కొంప కొల్లేరు అవుతుంది కదా. నేను ఎన్ని సంతకాలు చేసినా ఆ సంతకాలు ఎంత తీసుకున్నా అని మీరు అడుగుతుండ్రు. నేను ఈరోజు 10 సంతకాలు తీసుకుంటే 10 సంతకాలు కూడా 10 సంతకాలకు 10 లక్షల రూపాయలు తీసుకున్నా, ₹1,00,00,000 అది నేను ట్రాన్స్పరెంట్గా ఎట్లా పెట్టగలుగుతా? కాబట్టి నువ్వు అవినీతి నుంచి దూరంగా ఉండు. ఇది ప్రజా సంక్షేమంలో 10 సంతకాలు ఎందుకు చేసినావు చెప్పగలిగే స్థాయికి రావాలి. అప్పుడు మాత్రం మీరు అన్నట్టు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉంటే ఏది ఉండదు. ఓపెన్ బుక్ చూసుకోండి. కానీ ఈ రోజుల్లో నాయకులందరూ జైలు పోతున్నారమ్మా. జైలుకు పోయి బెయిల్ వస్తే కడిగిన ముత్యం అనుకుంటున్నారు. అంటే మనం ఏం చేస్తామమ్మా? జైలుకి ఎందుకు పోయినావో తెలియదు, ఎందుకు వచ్చినావో తెలియదు, ఎవరు పంపినరో తెలియదు, మీరు ఏం అనుకుంటున్నారో తెలియదు. చేతులు ఎత్తుతారు, పిడికిలు బిగిస్తాను. ఎవరి కొరకు పోతుండ్రో ఏం పిడికిలు బిగిస్తున్నారో అర్థం కాదు. కాకపోతే ప్రజల కొరకు చేయండి. ప్రజల కొరకు పోయిందంటే బాగుంటుంది. ఏదైనా ప్రజా ఉద్యమాలు చేయండి. ఏంటిదో నాకు అర్థం కాదు. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళతో పోల్చుకోవటం. అయితే వాళ్ళని కాల్ముతున్నారు, వాళ్ళను డ్రామాలు చేస్తున్నారు, వాళ్ళకి దండం పెడుతున్నారు. ప్రజలు కూడా అంటే ప్రజా చైతన్యాన్ని కూడా ఒక ప్రజల్ని ఏం చేస్తున్నారంటే
ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, కొంచెం అంటే ఎక్కువ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు చేస్తున్నారు. చూసారా, అదొక ఇదిని బాగా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఆ తప్పుడు సంకేతాలను కూడా నేనేమనుకుంటున్నాను అంటే, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో చాలా బాగా ఇప్పుడు పత్రికలకి ప్రాధాన్యత చాలా తగ్గింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అవును. లేకపోతే పత్రికల్లో మీరు చూడండి, అవి ఎందుకు వేస్తారో ఆ ఫోటోలు మాకు అర్థమే కావు. అది ఎంత పెద్ద పత్రిక కానీ అంత చిన్న పత్రిక కానీ ఆ ఫోటో వెనక ఏం మర్మం ఉంటుందో తెలియదు. ఆ ఫోటోలు పెద్ద పెద్దగా వేసేసి ప్రజలకి సరైన సంకేతం ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా, సోషల్ మీడియా వచ్చేసింది. ఇట్లాంటి అంటే ఒక జ్ఞాన విస్ఫోటనం జరగాలి. జ్ఞాన విస్ఫోటనం అంటే జ్ఞానాన్ని వెల్లివిరిచేటట్టు చూడాలి. దానికి మనం ఏం జరగాలి, హైడ్రా అంటే ఏంటో అందరికీ తెలియజెప్పాలి, FTL అంటే ఏందో చెప్పాలి, బఫర్ జోన్ అంటే ఏందో చెప్పాలి. చెప్పకుండా మేము హైడ్రా చేస్తాను, అది చేస్తున్నాం, ఇది చేద్దాం, ఇంకేం అర్థం కాదు. ఒక్కటి బాగా తెలుసు, ఏదో బిల్డింగ్లు పోతున్నాయట కదా, అది కాదు ఎందుకు గుల కొడుతున్నారు, ఈ చెరువు నిండితే నీకేం వస్తుంది, ఇట్లాంటి విషయాలు చెప్పడంలో ప్రభుత్వం చేయాలి తప్ప మేము గుల కొట్టేస్తున్నాం, మేము రాజకీయ పార్టీలు చూసుకున్నాం. మీరు రాజకీయ పార్టీలు మేము అడగలే, వాని పార్టీ ఏందో తెలియదు మాకు, మీ పార్టీ ఏందో ఒకటి మాత్రం తెలుసు, రాజకీయ పార్టీలు అంటే ఒకటే అని మాత్రం తెలుసు ప్రజలు. ఆడొచ్చినా వీడొచ్చినా అందరూ ఒకటే అని తెలుసు. దానికి కాదు, ఎవడొచ్చినా ఇట్లా చేస్తామని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సాదిక్ గారు, చాలా విషయాలు, చాలా వాల్యుబుల్ విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ, సకలం సమ్మేళనం.